అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం. ప్రియమైన వారులారా, బాగున్నారా? రండి, ఈ సమయంలో రూతు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనాన్ని కొంతసేపు ధ్యానం చేస్తాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. బోయేజు అనే వ్యక్తిని ఆడుండే చేను కోయేవారు. బోయేజు తన చేనుకు వస్తున్నటువంటి వారితో దేవుడు మీకు తోడైనుగాక అనగానే వారు తనను ఏమన్నారంటే, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. నిజంగానే దేవుడు న్యాయాధిపతులు ఏలుతున్న దినాల్లో భయంకరమైన పరిస్థితుల్లో ప్రజలు ఉంటుండగా, మరి బోయేజు మాత్రం ఎంతో నమ్మకస్తుడిగా దేవుని ఆశీర్వాదం పొందడానికి యోగ్యునిగా మనం ఇక్కడ చూస్తున్నాం. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితులన్నీ కూడా న్యాయాధిపతులు ఏలుతున్న దినాల్లో ప్రజలు ఇష్టానుసారంగా బ్రతుకుతున్న పరిస్థితుల్లో ప్రభువుని నమ్ముకోవడం, ప్రభు మార్గంలో జీవించడం అనేది చాలా కష్టమైన పరిస్థితులు అవి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకున్న వారి చేతి నుండి ఇశ్రాయేలు రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక. న్యాయాధిపతుల మాట వినక ఏం చేశారో కింద లేఖనాల్లో మనం చూస్తాం. అంటే దేవుని మాటలు వినక, దేవుని దాసులు అనగా న్యాయాధిపతుల మాట వినక వారు ఇష్టానుసారంగానే ఉంటూ వచ్చారు. ఏమంటే అర్థమవుతుందా? 19వ వచనం వరకు చదివితే ఇక వాళ్ళ పరిస్థితి అంతా ఏముందో మనకు అర్థమవుతుంది. దేవుడు వాళ్ళని వదిలిపెట్టలేదు. న్యాయాధిపతులను పుట్టిస్తూ వారు పడి ఉన్న స్థితిలో నుండి తిరిగి లేపుతూ అలా వస్తూ వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుని కొరకు నమ్మకంగా జీవించడం ఎంత కష్టం అంటారు? అందరూ దారి తప్పిపోతూ ఉంటే బోయేజు మాత్రం దేవుడు, భయభక్తులు ఇవన్నీ మనం తనలో చూస్తాం. ఉపకార బుద్ధి, బోయేజులో ఉన్నటువంటి ఆ మంచితనం. బోయేజు చాలా నమ్మకస్తుడిగా మనం ఆయన చూడగలం. ఎందుకంటే ఆ దినాల్లో భ్రష్టత్వంలో మునిగిపోతున్న ఆ కాలంలో, పాపములో, అపజయములో, భ్రష్టత్వంలో మునిగిపోతున్న కాలంలో నిజంగా ఒక విధంగా చెప్పాలంటే కారు చీకట్లో బోయేజు ఒక కాంతి రేగ్గా ఉన్నాడు. అలా జీవించాడు. నిజమే దేవుని బిడ్డలారా, అలా ప్రభు కొరకు అనగా మన పరమ తండ్రి కొరకు అలా జీవించడం, అందుకే అలా జీవించడం ద్వారా ఆయన దేవుడు ఆ ఎదురున్న వారు కూడా ఎవరు కూడా ఆయన్ను ఏలెత్తి చూపించే పరిస్థితి లేదు. చక్కగా దేవుడు నిన్ను దీవిస్తాడు అన్నట్టుగా వారందరూ మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నారు. మనస్ఫూర్తిగా చెప్పగలిగారు కూడా. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం నేను చదువుతున్నాను, వినండి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీదనున్న పట్టణం మరుగై యుననేరదు. అర్థమైందా? మీరు లోకానికి వెలుగు అంటే ఒక వెలిగేటువంటి విధానంలో జీవిస్తున్నాడు బోయేజు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం కూడా చదవండి. అంటే బోయేజు దేవుని పట్ల భయభక్తులు చూపేవాడని తన పనివాళ్ళు, సాటి రైతులు కూడా గౌరవాన్ని ఇస్తున్నారు. ఏమండి? చాలా గౌరవం ఆయన అంటే. ఇది మనకు ఎక్కడ అర్థమవుద్ది? 4వ అధ్యాయం చదవండి, నీకు అర్థమవుద్ది. అందరికీ బోయేజు అంటే చాలా గౌరవం అండి.
4వ అధ్యాయము 11, 12 వచనాలు నేను చదవమంటారా? అందుకు పురద్వారమందుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని, ఇశ్రాయేలు వంశమును, నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని, ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను, లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రతాలో నీవు క్షమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నొందువుగాక. యెహోవా ఈ యవనురాలు వలన నీకు దయచేయు సంతానమును, నీ కుటుంబమును తామారు యోధా కనిన పెరెసు కుటుంబం వలె నున్నునుగాక అనిరి. ఎంత ఆశీర్వాదం చూడండి, ఎంత చక్కగా అందరి చేత దీవెనలు పొందుతున్నాడు. పురద్వారమందున్న పెద్దలు దీవించారు, చేనుగోయి వారు దీవించారు. నయోమికి కూడా మంచి అభిప్రాయం ఉంది. బోయజ్ అంటే అందరికీ మంచి అభిప్రాయం ఉంది. ఈరోజు మనల్ని ఒకరు తిడతారు, ఒకరు పొగుడుతారు. అంటే బోయజు చక్కగా దేవుని చేత, ప్రజల చేత, దేవుని దయ, ప్రజల దయలో వర్ధిల్లినవాడు, ఆశీర్వదింపబడినవాడు బోయజ్ అంటే. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా అలా ఆశీర్వదింపబడాలని, అలా వర్ధిల్లాలని, అలా క్షేమాన్ని పొందాలని, అలా ఖ్యాతిని కలిగి ఉండాలని ప్రభు ఉద్దేశం. మరి అలా జీవించడానికి మనకి ఎంతమందికి ఇష్టం? అలా భయభక్తులు కలిగి ఉండటానికి ఎంతమందికి ఇష్టం? నా ప్రియ స్నేహితులారా, బోయేజులో ఉన్నటువంటి భయభక్తులు, బోయేజులో ఉన్నటువంటి దేవుని ఆత్మ సంబంధమైన గుణాలు, బోయేజులో ఉన్నటువంటి ఆ కనికరము, ఆ ప్రేమ లక్షణాలు, బోయేజులో ఉన్నటువంటి ఆ తగ్గింపు, బోయేజులో ఉన్నటువంటి ఆ నమ్మకత్వము, బోయేజులో ఉన్నటువంటి ఆ ఉపకార బుద్ధి, ఎన్నెన్ని చెప్పగలం? అవన్నీ కూడా అంటే న్యాయాధిపతుల కాలంలో ఎవరు దేవుని మాట వినే పరిస్థితులు లేరు. అలాంటప్పుడు దేవుని మాట విని దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడ్డ బోయేజును దేవుడు ఆశీర్వదించక, బోయేజును దేవుడు వర్ధిల్ల చేయక ఎవరిని వర్ధిల్ల చేస్తాడు ఇక? కనుక బోయేజుకు చక్కని భార్య దొరికింది, చక్కని యోగ్యురాలు దొరికింది, నమ్మకస్తురాలు దొరికింది. వారిద్దరూ ఏకమయ్యారు. నిజంగా చాలామంది అన్నీ ఏయో కోరుకుంటూ ఉంటారు. బోయేజ్ ఏం కోరలేదు. ఆమెలో ఉన్న భయభక్తులు చూశాడు, ఆమెలో ఉన్నటువంటి యోగ్య ప్రవర్తన చూశాడు. అంతే, ఇక చాలు. నిన్ను గురించి నా జనులందరూ నువ్వు అన్యురాలువా, లేదంటే విధవరాలువా, ఏం చూడలేదు. అవేం చూడలేదు. చక్కగా తనను వివాహం చేసుకున్నాడు. తన దేశాన్ని వదిలిపెట్టి తన అత్తను హత్తుకొని దేవుని హత్తుకొని ఎలా వచ్చిందో, అంటే దేవుణ్ణి ప్రేమించిందన్న ఉద్దేశం తప్ప ఏ ఉద్దేశం ఉంది? దేవుని ప్రేమించింది, ఇక యవనస్తులు వెంబడించడం మానేసింది, పవిత్రంగా జీవించడానికి ఇష్టపడింది, తననే వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు బోయేజును దేవుడు వర్ధిల్ల చేశాడు. అన్ని విధాలుగా బోయేజును దేవుడు కనికరించాడు. ఆ విధంగా ప్రభువు కూడా మనల్ని కూడా వర్ధిల్ల చేయనట్లుగా, మనల్ని కూడా ఆశీర్వదించినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగా. అలాంటి జీవితాన్ని మనం కూడా జీవించుదాంగా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు ఎంతో వందనములు. మీరు చూపిన దయను బట్టి స్తుతిస్తున్న ఈ మాటలు ఆశీర్వాదకరంగా చేయండి. మా ప్రియులు కూడా నాయన అనేకుల చేత నాయన నువ్వు ఆశీర్వాదం పొందుదుగాక అని చెప్పాలి ప్రభు. మమ్మల్ని చూసి నాయన కనికరించని బోయేజు అన్ని విధములుగా నాయన నీ చేత ఆశ్రయించబడుతూ వచ్చాడు. నాయన సంతానపరంగా అన్ని విధాలుగా నువ్వు కనికరిస్తూ వచ్చావు. ముఖ్యంగా ఆ సంతానంలో నుండి నాయన పరమాశీర్వాదమైన నువ్వు వచ్చావు తండ్రి. స్తోత్రాలు మా ప్రభు. అలా మేము కూడా ఉండటానికి మమ్మల్ని కూడా సిద్ధపరచండి. మీ దయను కృపను కోరుతూ నాయన నీ క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని పొందేవారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఈ మే మాసం మొదటి దినాన నేను మమ్మల్ని నా తండ్రి ఇంతవరకు క్షేమంగా ఉంచినందుకై స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేశాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.